వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలు తీరబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా దోర్నాల్లో ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ భావోద్వేగభరితంగా సాగింది. నాటి పాలకుల వేధింపులు గుర్తు చేస్తూ నిర్వాసితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు, పునరావాసం అందించేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటున్నందుకు నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. సుంకేసులకు చెందిన దూదేకుల కసిం వలి అనే నిర్వాసితులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ బాధలు గుర్తించి పరిష్కారం చూపింది బాబే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత ప్రభుత్వ పాలకులు పునరావాసం అడిగితే అరెస్టులు చేస్తూ వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులు కాలరాసి బంధించారని సీఎంకు వివరించారు. ఇప్పుడు పునరావాసం డబ్బులు అందుతుండటంతో తమ పిల్లల చదువు, భవిష్యత్తుపై భరోసా కలిగిందని హనుమప్రసాద్ అనే నిర్వాసితుడు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టడం ద్వారా తమ 30 ఏళ్ల కల సాకారం చేస్తారని కొందరు రైతులు సీఎంకు పాదాభివందనం చేయబోయారు. సీఎం వారిని నివారించారు. ఏ ఒక్కరికి నష్టం కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 4 జిల్లాల తలరాతులు మార్చేందుకు సహకరించిన నిర్వాసితుల త్యాగానికి తగ్గ ఫలితాలు అందిస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 7,225 మంది నిర్వాసితులుండగా గత ప్రభుత్వం కేవలం 96 మందికే R&R నిధులు అందించింది. ఇప్పుడు జూన్ 27న 2,359 నిర్వాసితులకు 300 కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు అందించారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతులతో మమేకమై కూర్చుని సీఎం ముఖాముఖిలో పాల్గొన్నారు. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల పొలం వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే నష్టపరిహారంతో మేము పిల్లల్ని చదివించుకుంటామన్న భరోసా, ధైర్యం వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల పొలం వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే నష్టపరిహారంతో మేము పిల్లల్ని చదివించుకుంటామన్న భరోసా, ధైర్యం వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల